డైలీ టేస్ట్ ది డైలీ. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాకుండా విజయ్ సురక్షితంగా బయటపడ్డారు. ఆయన కారు మాత్రం డ్యామేజ్ అయింది. విజయ్ కారు డ్రైవర్ అంది శ్రీకాంత్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పుట్టపత్రి వెళ్లిన విజయ్ దేవరకొండ తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఆయన కారు ధ్వంసమైంది. దీంతో ఫ్రెండ్ కారులో విజయ్ అక్కడి నుంచి వచ్చేశారు. ఇక డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు విజయ్ దేవరకొండ వాహనం అతివేగంగా వస్తోందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ₹100 ఫైన్ విధించారు. ఇక విజయ్ దేవరకొండ కారుకి ప్రమాదం జరిగిందనే వార్త విని అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఏమైందో అని కలవరపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. తాను క్షేమంగానే ఉన్నానని, కారు దెబ్బతింది కానీ తామంతా బాగానే ఉన్నామని అన్నారు. ఇప్పటికీ ఇంటికి చేరుకున్నాక వర్కౌట్ కూడా చేసినట్లుగా తెలిపారు. కాకపోతే కాస్త తలనొప్పిగా ఉందన్నారు. ప్రమాదం వార్తతో ఒత్తిడికి గురి కావద్దన్నారు. ఇక అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు విజయ్. విజయ్ దేవరకొండ ఇటీవల హీరోయిన్ రష్మిక మందన్నతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ సమయంలో విజయ్ పుట్టపత్రి సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని తిరిగి ప్రయాణం అవుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాకుండా విజయ్ సురక్షితంగా బయటపడ్డారు. ఆయన కారు మాత్రం డ్యామేజ్ అయింది. విజయ్ కారు డ్రైవర్ అందే శ్రీకాంత్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఇక పుట్టపత్రి వెళ్లిన విజయ్ తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఆయన కారు ధ్వంసమైంది. దీంతో ఫ్రెండ్ కారులో విజయ్ అక్కడి నుంచి వచ్చేశారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు విజయ్ దేవరకొండ వాహనం అతివేగంగా వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ₹1100 ఫైన్ విధించారు. విజయ్ దేవరకొండ కారుకి ప్రమాదం జరిగిందన్న వార్త విన్న అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఏమైందో అని కలవరపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. తాను క్షేమంగానే ఉన్నానని, కారు దెబ్బతింది కానీ తామంతా బాగానే ఉన్నామని చెప్పారు. ఇంటికి చేరుకున్నాక వర్కౌట్ కూడా చేసినట్లు తెలిపారు. కాకపోతే కాస్త తలనొప్పిగా ఉందన్నారు. ప్రమాదం వార్తతో ఒత్తిడికి గురి కావద్దన్నారు. అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు విజయ్.
మరోపక్క విజయ్ దేవరకొండ ఇటీవల హీరోయిన్ రష్మిక మందనతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ సమయంలో విజయ్ పుట్టపర్తి సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.